ఇవాళ మనం చూద్దాం మైదా పిండితో సంబంధం లేని వడియాలు. ముందుగా ఒక గిన్నెల మైదా పిండిని తీసుకోవాలి. ఒక గరిటెడు మైదా పిండికి 2 గరిటెన్నర నీళ్లు. పిండి ఇడ్లీ దోశ పిండి లాగా జారుగా ఉండాలి. తర్వాత మనం ఒక పాత్రలో స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఆ పాత్రకి సరిపోయే మూత మాత్రమే మనం తీసుకోవాలి. ఆ మూత కూడా ఎలా ఉండాలంటే ఇలాగా గుంటలాగా ఉండాలి. ఈ గుంటకి ముందుగా మనం కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం కలుపుకున్నటువంటి మైదా పిండి దీంట్లో ఇలా వేసుకోవాలి. నూనె రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అది కూడా అంత ఎక్కువ తీసుకోకూడదు. అంత చిన్న గుంటకి 1 స్పూను పిండి అయితే ఇలా జారాలన్నమాట. ఇలా జారి ఆ గుంటలో సరిపడాగా పిండి సర్దుకోవాలి. అది అయిన తర్వాత స్టవ్ మీద నీళ్లు కాగుతున్నాయి కదా ఇందాక మనం పెట్టినవి, వాటిని ఈ పిండి మూత పెట్టాలి. దానికి కరెక్ట్గా గిన్నె మీదకి సరిపడా మూత తీసుకోవాలి. అది 1 నిమిషం హీట్ అవ్వాలి. ఆ హీట్ అయిన తర్వాత ఆ మూతని హీట్ అయిన తర్వాత అంటే మనం వేసినటువంటి ఈ పిండి గట్టి పడుతుంది అన్నమాట. అప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ దోశలాగా ఉన్నదాన్ని ఇలాగా వెనక్కు తిప్పాలి. అంటే స్టీము దానికి కింద నుంచి ఒకసారి లోపల నుంచి ఒకసారి ఆ వేసిన వడియానికి తగలాలి. తగిలితే మనం వేసిన మైదా పిండి గట్టి పడుతుంది. ఆ గట్టిపడ్డ మైదా పిండి 1 నిమిషం తర్వాత దాన్ని ఇలాగ తీసి కింద పెట్టుకోవాలి. ఈ కింద పెట్టినటువంటి పిండి కొంచెం చల్లారితే మనం ఏం చేస్తామంటే కొత్తగా తీసుకుంటే అది రాదు. అందుకని అంచు వెంబడిగా మనము ఇదిగో ఇలాగా చూసారా, ఇలాగా ఒక సూదితో ఈ అంచు దగ్గర మనం అన్ని చాకుతో చేస్తుంటాం. దీనికి అంత పెద్ద ప్రయోగం అక్కర్లేదు. సూదితో తీస్తే చాలు. సూదితో దీన్ని అతుక్కోకుండా మెల్లిగా ఇలాగా కట్ చేసి అప్పుడు దీన్ని వచ్చేసింది. ఇదిగోండి ఇలా వడియం వచ్చింది. ఈ వడియాన్ని మనం ఏం చేయాలంటే ఒక పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెద్ద పెద్ద ప్లేట్లలో అలాగ పేర్చుకోవాలి. పేర్చుకొని వీటికి ఎండ అక్కర్లేదు. వీటిని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ కనుక పెట్టామనుకోండి ఇలాగ ప్లేట్ని ఇలా వచ్చేస్తాయి. వీటిని 2-3 విడతలుగా పెట్టుకొని చాలా అయిపోయిన తర్వాత ఒక పేపర్ మీద కానీ చాట్లో కానీ ఎండలో కాసేపు పెట్టుకొని తీసి డబ్బాలు పోసుకోవడమే. ఈ వడియాలకి ఎండతో సంబంధం లేదు. వానలు పడుతున్నా, శీతాకాలంలో చలి పుడుతున్నా ఎప్పుడైనా స్టవ్ దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. మనం చాలా సులువుగా, చాలా శ్రమ లేకుండా ఈ వడియాలు మనకి తయారైపోతాయి. చక్కగా వేయించుకొని తింటమే.